రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అయినటువంటి హైదరాబాద్లో ఫోర్త్ సిటీ, ముచ్చర్లో వస్తున్నట్టు ఫోర్త్ సిటీ రూపకల్పన కానీ, అన్ని అంగులతో ఫోర్త్ సిటీ రావడం, రీజనల్ రింగ్ రోడ్ రావడం, మెట్రో పనులు వేగవంతం కావడం, అన్నిటికి మించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2050 అనే విజన్ ఇవాళ ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. మిత్రులారా, మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం. రెండింటినీ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నట్టు తరుణం ఇవాళ. 7,50,000 కోట్ల అప్పులో ముంచి రాష్ట్రాన్ని పలాయనం చిత్తగించిన కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైతే ఆనాడు తనకు తాను సూపర్ స్టార్గా చెప్పుకునే, ఇంగ్లీష్ హిందీ అనర్గళంగా మాట్లాడే సత్తా ఉందని చెప్పుకునే కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి 10 ఏళ్లుగా మంత్రివర్గంలో ఉండి గొప్ప విభజనకర్త అని చెప్పుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెచ్చిన పెట్టుబడులు ఎంత అని ఒక్కసారి ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది 10 ఏళ్ల కాలంలో, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 25,750 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎంత బాధాకర విషయం అంటే 10 ఏళ్లలో వీరు తెచ్చిన పెట్టుబడుల సంఖ్య ప్రభుత్వం అతని లెక్కల సమాచారం ప్రకారం 2015 నుంచి 2019 వరకు 0, ₹1 పెట్టుబడి రాలే. నీకు ఇస్తాం ఈ లెక్కలు. ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడి ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ, మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4,250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా, మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి, ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో, పోయిన సంవత్సరం 40,232 కోట్లు, ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అని, ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు వ్యత్యాసం. ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి. దానికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రికి కానీ, మంత్రివర్గానికి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక ప్రణాళిక, ఒక దూరదృష్టి, దానివల్లే వచ్చాయని చెప్పక తప్పదు. మిత్రుల సంతోషం ఏంటంటే దావోస్లో తెలంగాణ పెవిలియన్ వద్ద విపరీతమైన రద్దీ. పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి సంఖ్యలు, ఆ పెవిలియన్ వద్ద ఉన్న అట్టహాసము, ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలకి కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సంస్థలకి, కొత్తగా ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద, తెలంగాణ రాష్ట్రం మీద నమ్మకం, పెట్టుబడులు పెడితే సఫలమవుతామన్నట్టు ఒక ఆశ. దాని కారణంగానే ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన ఐటీ, ఎనర్జీ, సోలార్, ఎయిర్ స్పేస్, మౌలిక సదుపాయాల కల్పన, ఫార్మా, హెల్త్ కేర్ రంగానికి చెందినటువంటి కంపెనీలు
తెలంగాణకి పెట్టుబడులు పెట్టడానికి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వైపు దావోస్కు వచ్చిన ఐటీ పెద్ద సంస్థలు చూస్తూ ఉన్నారు అంటే, పెట్టుబడులు పెడతా ఉన్నారంటే, ఇది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కూడా భూమి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు దురదృష్టి తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ, పెట్టుబడి విధానాలు కానీ, పెట్టుబడి వ్యవస్థను సరళీకృతం చేయడం, సింగిల్ విండోలో పర్మిషన్ రావడం, వారికి అవసరం మేరకు ప్రోత్సాహాలకు